ఏంటయ్యా అకాడమీకి తీసుకెళ్తానని చెప్పి లాడ్జికి తీసుకొచ్చావేంటి? అక్కడ ప్లేయర్స్ కోచ్ మాత్రమే ఉండాలి, అందుకే ఇక్కడికి తీసుకొచ్చాను. పిల్లల్ని చూసాక వచ్చేవాళ్ళం కదా బాబు. మీరు ఊరికే చూసి వచ్చేస్తారా? మాట్లాడాలి అంటారు. ఇదిగో ఈ సున్నుండ్లో పల్లెండ్లో పూతరేకులు తీగలు అంటూ తెచ్చినవన్నీ తినిపించి రోజు ఏం తింటున్నారు, ఎలా ఉంటున్నారు కబుర్లు పెడతారు. మీ కబుర్లు విని వాళ్ళ కాన్సన్ట్రేషన్ ఫోకస్ పోతుంది. ఇదంతా అవసరమా? రాత్రికో రేపో చూపిస్తాలేండి. ఏడదాకొచ్చి పిల్లల్ని చూడకుండా ఉండమంటారంటే ఢిల్లీ దాకా వచ్చినోళ్ళు ఇండియా గేట్ చూడకపోతే తప్పు, పిల్లల్ని ఎప్పుడైనా చూడొచ్చు. ఇదిగో మీకోసం గైడ్స్ ని अरेंज చేశాం. हाय, कार्तिक के नाम पे रूम्स बुक किए थे, कीज चाहिए. ఓకే. రాజీవ్ ఫోన్ చేసిండు. ఆ సిఐ లీవ్ లో ఉన్నానంట, ఈవినింగ్ కల్లా పట్టుకుంటారంట. కార్తీ వీళ్ళని రూమ్ లోకి ఏ ఎందుకంత పరిశాన్ అవుతున్నావు? లైట్ తీసుకో. బ్యాగ్ లో నీ బట్టలు ఉన్నాయిగా, అవి ఇచ్చే. ఇది ఇది రాత్రిలో వేసుకునేది. ఏంది, రాత్రి నువ్వు బట్టలు కూడా వేసుకుంటావా? చెప్పమ్మా. అత్తయ్య, నువ్వు అర్జెంట్ గా ఢిల్లీ రావాలి. ఢిల్లీకా? ఢిల్లీకి ఎందుకులేమ్మా, ఆట ఏదో టీవీలోనే చూస్తాగా. నేను రమ్మనేది ఆట చూడడానికి కాదత్తయ్య, ఇక్కడ ఇంకో ఆట జరుగుతుంది. తెలంగాణ కోచ్ అంట, ఒక తెల్ల కాకి కార్తీని తగులుకుందత్తయ్య. అదేంటమ్మా అంత కంగారు పడుతున్నావు? ఇంతకీ అమ్మాయి ఎలా ఉంది? ఎలా ఉందా? పాలకి పూలకి ఫస్ట్ నైట్ చేస్తే వచ్చిన బెస్ట్ అవుట్ఫుట్ లా ఉంది. ఆయన నీ అందం ముందు ఎవరు నిలబడలేరులేమ్మా. తొక్కలా అందం. దాని తొడలు చూస్తుంటే నా మెడలే ఆగట్లేదు. ఇంకా కార్తీ ఏమవుతున్నాడో. ఇంతకీ అమ్మాయి పేరేంటమ్మా? జ్వాలారెడ్డి అంట. అయినా నువ్వన్నీ మర్చిపోయి సరదాగా ఈ పాటిను. రాజీవ్, ఇక్కడికి రీచ్ అయిపోయాం. ఏడికి రావాలి? పైకి రండి. అదే ఏ ఫ్లో? రాజీవ్, కబడ్డీ 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 కబడ్డీ. ఏంట్రా ఇలా చేసావు? పాప అనవసరంగా ఒక ఇన్నోసెంట్ ని చంపేశావు కదరా. చెప్పాను కదరా, నువ్వు వేసే ప్రతి అడుగుని బావని చంపడానికి అయి ఉండాలని. ये पुलिस मीडिया सब मेरे हाथ में. तू गूगल से बच सकता है, लेकिन मेरी नजर से नहीं बच सकता. అనవసరంగా 6 hours వేస్ట్ చేసావు. ఇంకా నీ దగ్గర 42 hours ఉంది. హరియా. నీ తమ్ముని చంపింది నేను, తప్పు చేసింది నేను. కావాలంటే నన్ను చంపు, కానీ ఆ పిల్లల్ని వదిలే. హలో హలో, కొడుతున్నావు? రాజీవ్ ఏం చేశాడు రా? అతన్ని ఎందుకురా చంపావు? మజ్బూరీ థా, తప్పలేదు. ఆ ప్లేస్ లో నేనే కాదు, మాఖన్ సింగ్ తలుచుకుంటే అకాడమీలో చైర్మన్ అయినా నీ పక్కనే తిరిగే జ్వాల అయినా వాడి కంట్రోల్లోకి పోవాల్సిందే. వాడు హ్యాండిల్ చేసే విధానం అలా ఉంటుంది.
నేనే కాదు, నిన్ను ఫాలో అవ్వడానికి నాలా చాలా మంది ఉన్నారా. నిన్ను నా ఫ్రెండ్ అనుకున్నాను కదరా. అందుకే వాడు నన్ను అనుకున్నాడు. రేయ్, నాకు నా పిల్లలు కావాలి. ఎక్కడున్నారు, ఏం చేశాడు వాడు చెప్పు. అసలు మా బావకి వాడికి ఏంట్రా గొడవ చెప్పు. గజియాబాద్. ఆ పేరు కూడా మాఖన్ సింగ్ పేరంటే భయమే. ఆ భయాన్ని ఇన్వెస్ట్ చేసి 133 స్క్వేర్ కిలోమీటర్ల విస్తీర్ణాన్ని రూల్ చేస్తున్న రోజులవి. అతనికి మొగుడులా వచ్చాడు మీ బావా. సైన్ ఆఫ్ సిన్సియారిటీ. అరవింద్ ఐపీఎస్ ని అక్కడ ఎస్పీగా అపాయింట్ చేసింది గవర్నమెంట్. कौशाम्बी सीएम मुकुंद पांडे सर, इंदिरापुरम सीआई गज्जर सर, रविंद्रनगर डीएसपी राजू यादव सर. సో చిహానీ గేట్, రాంప్రస్థ, క్రాసింగ్, రిపబ్లిక్ తిలక్, సహీబాబాద్, కరణ్ గేట్ వీళ్ళంతా ఇక్కడ. वो सब मक्खन सिंह के आदमी है सर. హూ ఇస్ మాఖన్ సింగ్? क्यों बुलाया मेरे को? सिविल सर्विसेज पढ़ के अंधा हो गया है तू. पावर चदिविते रादू चंपिते वस्तुंदी. अगर तूने मेरे काम में उंगली रखा तो मैं तेरी जिंदगी में पैर रखूंगा, वो भी चप्पल पहन के. ఇంకోసారి నన్ను కలవాలనుకుంటే పిలవకు, రా. పిలవకు రా అన్న మాటతో మాఖన్ పవర్ ఏంటో చూశాడు. తన పవర్ ఏంటో చూపించాలనుకున్నాడు. ఆఫీస్లో పడిన దుమ్ముని క్లీన్ చేస్తాం, ఇంట్లో పడిన చెత్తని క్లీన్ చేస్తాం. మరి డిపార్ట్మెంట్కి పట్టిన డస్ట్ ని ఎవరు క్లీన్ చేస్తారు? మన డిపార్ట్మెంట్ ని మనమే క్లీన్ చేసుకో. దిస్ ఇస్ ఆన్సరబుల్, దిస్ ఇస్ రీజనబుల్. ఒక పోలీసుల్ని ఎన్కౌంటర్ చేస్తే ఎలా ఉంటుందో గాజియాబాద్ కి పరిచయం చేశాడు. मैं पागल हूँ तुम्हारी बात पे. बोल भैया वो आईपीएस ऑफिसर आपके लिए आ रहा है, निकलो वहां से.